నమస్తే అండి, నేను రజా. బాగా డబ్బున్న వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఎంతో కొంత ఉంటుంది పక్కాగా. ఇక బాగా డబ్బున్న వాళ్ళ విషయానికి వస్తే కనుక వాళ్ళు ట్యాక్స్లు కడుతూ ఉంటారు. సో వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు, స్టాక్ మార్కెట్లో పెడతారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, ఈటీఎఫ్స్లో వేస్తారు, లేదంటే గోల్డ్ బాండ్స్లో వేసుకుంటారు, లేకపోతే గవర్నమెంట్ బాండ్స్లో వేస్తారు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళు ఎలా వేయాలంటే అలా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తారు. సో వాళ్ళకి రకరకాల మార్గాలు ఉంటాయి, అవన్నీ కూడా తెలుసు అనమాట. ఇక చదువుకున్న వాళ్ళకి కూడా వీలైనంత వరకు సోషల్ మీడియా ఇప్పుడు ఉంది కాబట్టి ఈ కాలంలో స్టాక్ మార్కెట్లోనో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటూ ఉంటారు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. అయితే చదువు తక్కువ అయిన వాళ్ళు, అంటే చదువుకోని వాళ్ళు, అదేవిధంగా ఒక మనిషి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి దాని మీద అవగాహన లేని వాళ్ళు తప్పనిసరిగా గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ అయితే మనకి ఇస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అవసరం. 100 రూపాయలు సంపాదిస్తున్నామంటే దానిలో ఎంతో కొంత మనం ఇన్వెస్ట్మెంట్ రూపంలో మన పొదుపు చేసుకోవాలి. అది చేయకపోతే కనుక లైఫ్లో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కసారిగా అనారోగ్యాలు ఎటు నుంచి చుట్టుముడితే తెలియదు అవ్వచ్చు, లేదంటే పిల్లలకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, పిల్లల పెళ్లిళ్ళ కోసం కావచ్చు, లేదంటే వృద్ధాప్యం కోసం కావచ్చు. అదేవిధంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పని చేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఉండాలంటే తప్పనిసరిగా చిన్న ఏజ్ నుంచే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం అయితే అలవాటు చేసుకోవాలన్నమాట. అయితే ఏంటంటే ప్రతిరోజు కేవలం రోజుకి 70 రూపాయలు పెట్టుబడితో 3 లక్షల వరకు సంపాదించుకోవచ్చు అనమాట. కేవలం రోజుకి 70 రూపాయలతో. ఇదేదో నేను హంబక్ ఏదో చెప్పట్లేదు, లేదంటే నేనేదో తెలియని అభూతి కల్పనలు మీ ముందు చెప్పట్లేదు. ఇది వెళ్ళి మీరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడంటే పోస్ట్ ఆఫీస్లో. మనం అందరం కూడా నమ్ముతాం కదా పోస్ట్ ఆఫీస్ని. పోస్ట్ ఆఫీస్ జెన్యునే కదా, గవర్నమెంట్ కింద ఉంటుంది కదా, కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఎవడో దగ్గరికి వెళ్ళి ఏ స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇస్తే కనుక 1 లక్ష రూపాయలు ఇస్తే కనుక మేము 3 లక్షలు చేసిస్తా అంటాడు నెలలోనే. ఇలాంటి మాటలు నమ్మకండి, అవన్నీ కూడా అబద్ధాలు. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ అంట, ఇది ఇక్కడ నొక్కంగానే వెంటనే డబ్బులు పైకి వెళ్ళిపోతున్నాయి, అలాంటి వాటిని నమ్మకండి. ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే కనుక 1 లక్ష 2 లక్షలు ఉంటే ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఒక 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి లేదా 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి వేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. అలా కాకుండా ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పేసి పే చేసుకోవడం ద్వారా కేవలం పర్ డేకి 70 రూపాయలతో మనం 3 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. దానికి సంబంధించి ఆ ప్లాన్కి సంబంధించి చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్లాన్ వల్ల నాకైతే ఉపయోగం లేదు. బట్ ఎవరైతే ప్రతి నెల 1000-2000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాం, మనకి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, ఎలా షేర్స్ కొనాలి, ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి, దానికి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనకు కంప్లీట్గా ఐడియా ఉండదు. కాబట్టి మనం ఈ సైడ్ ఏదైతే పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్ సైడ్ వెళ్ళడం మంచిది. సో అందుకోసం అని చెప్పేసి ఇది నేను చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీనికి సంబంధించి చూస్తే కనుక ఈ రోజుల్లో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మనకు కొన్ని స్కీమ్స్ అయితే ఉంటాయి అనమాట. వాళ్ళు అడిగినా కానీ చెప్తారు. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా ఒక లెవెల్కి వచ్చేప్పటికి మంచి సంపాదన అయితే మనం సంపాదించవచ్చు అనమాట. కేవలం 70 రూపాయలతో పెట్టుబడితో 3 లక్షల వరకు రాబడి సంపాదించే విధంగా అయితే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అని చెప్పేసి ఆర్డీ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా సురక్షితమైన పెట్టుబడి అనమాట. దీంట్లో ఎలాంటి మీరు భయపడాల్సిన పని లేదు. ఈ ఆర్డీలో పెట్టుబడి పెట్టడానికి కేవలం రోజుకి 70 రూపాయలు మీరు పక్కన పెడితే చాలు. అంటే ప్రతి నెల కూడా 2100 రూపాయలు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ పేరున అక్కడికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి దీని మీద మీరు జమ చేస్తే కనుక ఈ పథకం కారణంగా మీకు పోస్ట్ ఆఫీస్ నుంచి 6.7% అయితే వడ్డీ రేట్ని అయితే వాళ్ళు మీకు తిరిగి అందించడం జరుగుతుంది అనమాట. సో సంవత్సరానికి అనమాట ఈ వడ్డీ రేట్ అనేది 6.7%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి నెల 2000 కడితే 2000 చొప్పున వేసుకున్నా కానీ 12 రోజులు 24,000 రూపాయలకి 6.7% వడ్డీ అయితే వచ్చింది అనమాట. అయితే ఏంటంటే 6.7% వడ్డీ వచ్చిందంటే 1వ నెల వచ్చే వడ్డీ 12వ నెల వడ్డీ ఒకటి సేమ్ ఉండదు అనమాట. 1వ నెల పే కట్టినటువంటి దానికి మాత్రం 6.7 వస్తుంది. అలా పెరిగే కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఇయర్కి మాత్రం పక్కాగా ఎంటైర్ ఏదైతే ఆ మనీ ఉంటుందో దాని మొత్తానికి కూడా 6.7 వడ్డీ అయితే పడుతుంది అనమాట. కాబట్టి మీరు నెలకు 2100 చొప్పున 60 నెలలు పెట్టుబడి పెడితే మీ మొత్తం పెట్టుబడి దాదాపు 1,26,000 అవుతుంది అనమాట. అయితే దీనికి మీకు వడ్డీతో కలిపి 1,49,345 రూపాయలు అయితే లభిస్తుంది అనమాట. ఇక మీరు 23,345 రూపాయలు అయితే మీరు దీని నుంచి ప్రయోజనంగా పొందడం అయితే జరుగుతుంది. సో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మీరు మీ రికరింగ్ డిపాజిట్ పథకం కాల పరిమితిని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. మీరు 10 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టుకుంటే మొత్తం 2,52,000 అవుతుంది. వడ్డీతో కలిపి మెచ్యూరిటీ మొత్తం దాదాపు 3 లక్షల రూపాయలు అయితే మీ చేతికి వస్తుంది అన్నమాట. అంటే 5 నుంచి 10 ఏళ్లలో 3 లక్షల రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. ఎవ్రీడే ఒక 70 రూపాయలని మనం పక్కన పెట్టుకోవడం కారణంగా.
కాబట్టి ఇంకొకటి ఇంతకంటే ఎక్కువ వస్తాయి అనమాట. మీరు నిఫ్టీ బేస్లో పెట్టుకున్నా లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుని ఇంతకంటే ఎక్కువ వస్తుంది. దాదాపు 8% నుంచి 12% వచ్చేవి కూడా ఉన్నాయన్నమాట. బట్ ఏంటంటే వాటిలో స్టాక్ మార్కెట్ అనేది ఒడిదుడుకులుగా ఉంటుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా వెళ్ళేది స్టాక్ మార్కెట్లోనే. ఏదైతే మీరు మ్యూచువల్ ఫండ్ ఎంచుకుంటారో, ఇప్పుడు యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని చెప్పేసి ఇండెక్స్ ఫండ్స్లో కావచ్చు, లేదంటే ఐటీ ఫండ్స్లో కావచ్చు, లేదా ఫార్మా సెక్టర్స్ సంబంధించిన ఫండ్స్లో కావచ్చు, మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆయా సెక్టర్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మీరు ఏదైతే ఈ రికరింగ్ డిపాజిట్ చేస్తారో పోస్ట్ ఆఫీస్కి పోయి, అదంతా కూడా మీరు చేయరు. ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ప్లానర్స్ ఉంటారు, వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మీకు వీలైనంతవరకు నష్టం లేకుండా మీకు వాళ్ళు హామీ ఇచ్చిన దాని ప్రకారం 6.7% వడ్డీ పక్కాగా మీ చేతిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ డే 70 రూపాయలు పక్కన పెట్టుకొని 2100 ప్రతి నెల మీరు పే చేస్తే కనుక దాదాపు 3 లక్షల రూపాయల వరకు మీరు సంపాదించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్లాన్ చేసుకోండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఈ 3 లక్షల రూపాయలే కదా, తక్కువ వస్తున్నాయి కదా అనుకోకండి. 3 లక్షల రూపాయలు అసలు ఇన్వెస్ట్ చేయకపోవడం కంటే ఏదో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్, మంచిదన్నమాట. అదే మీరు ప్రతి నెల ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అది 10 లక్షలకు వెళ్ళిపోతుంది. సో అది వచ్చే వడ్డీ రేట్ని బట్టి. కాబట్టి మనం సిప్ మోడ్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు. అలా కాకుండా లంసంలో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ వేరే ఉంటుంది. ఒకేసారి 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇస్తే వేరేగా ఉంటుంది. బట్ మీరు ప్రతి నెల 2,100 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక 3 లక్షల వరకు మీరు అయితే సంపాదించుకోవచ్చు. అది ఏదో ఒక రూపేణ మీకు మీ కుటుంబానికి అయితే యూజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, వడ్డీ కూడా 6.7% ఇస్తున్నాడు. రెపో రేట్స్ పెరిగితే కనుక ఒకవేళ వడ్డీలు ఇవ్వడం ఇంకా ఎక్కువైతే కనుక ఇంకా పెరగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళండి. మరి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి మార్గం. ఒక చదువుకున్న వాళ్ళు అయితే కనుక మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ETFs ఉంటాయి, బాండ్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి, ఆ తర్వాత స్టాక్స్ ఉంటాయి, షేర్స్లు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా బాగా తెలిస్తే కనుక క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా బాగా తెలిస్తే కనుక మనం కమోడిటీస్, గోల్డ్లో కావచ్చు, సిల్వర్లో కావచ్చు, క్రూడ్ ఆయిల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చాలా మార్గాలు ఉంటాయి. మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మరి అన్ని రకాల వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో అది ఇంచుమించు 11 to 12% అయితే ఇన్కమ్ జనరేట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. బట్ మార్కెట్ కండిషన్స్ అనేవి బాగుండాలి. మార్కెట్ కండిషన్స్ బాగోకపోతే అది 5%, 6% కూడా బాగొచ్చు. సో మార్కెట్ కండిషన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. కాబట్టి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే ఏదో ఓపెన్ చేసినా, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినాం కదా, ఓపెన్ చేసి కొనేసినాం కదంటే కుదరదు. ప్రతి స్టాక్కి సంబంధించినటువంటి ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆ షేర్కి సంబంధించి దాని పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలిసి ఉండాలి. అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అన్నమాట. సో దాని PE రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మన హోల్డింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, డెబ్ట్ ఈక్విటీ రేషియో ఎంత ఉంది, అదేవిధంగా ప్రమోటర్ హోల్డింగ్ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, క్వార్టర్ బై క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. సో వీటన్నిటి మీద మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. అవగాహన లేకపోతే షేర్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. మరి ముఖ్యంగా ఏంటంటే పెన్నీ స్టాక్స్ ఉంటాయి. పెన్నీ స్టాక్స్ అంటే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, పావల ఇలాంటి స్టాక్స్ ఉంటాయి అనమాట. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు. మినిమం స్మాల్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కానీ, మీడియం క్యాప్ కానీ ఇవి తీసుకునే ముందు మినిమం అసలుకి ఆ కంపెనీ ఎన్ని వేల కోట్ల కంపెనీ అనేది మీకు ఎస్టిమేషన్ ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ తెలియకపోతే కనుక నిండా మునిగిపోతారు. 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి రూపాయి 100, 1000 షేర్, 1,00,000 షేర్లు వస్తున్నాయి ఒక్కొక్క రూపాయి అంటే మొత్తం అది 10,000కి కాదు రూపాయికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా లోవర్ సర్క్యూట్స్ కొడతా పోతే ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు. మంచి కంపెనీస్ని ఎంచుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి కంపెనీస్ని ఎంచుకోండి. వాటిలో మాత్రం చదువుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ చదువుకున్న వాళ్ళు మాత్రం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి. లేదంటే మీరు బ్యాంక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే ఫిక్స్డ్ డిపాజిట్ నేను ఒక 5 లక్షల రూపాయలు లేదా 2 లక్షల రూపాయలు చేయాలనుకుంటున్నాను, సో నాకు హెల్ప్ చేయండి అంటే కనుక వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంలో కూడా ల్యాడరింగ్ మోడ్స్ అని ఉంటాయి. సో కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే వాటి మీద కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ల్యాడరింగ్ మోడ్ కూడా అర్థమవుతుంది. అంటే మనకి డబ్బులు ఏ టైంలో ఎలా తీసుకోవాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా సిస్టమేటిక్ సిప్ మోడ్లో ఏ విధంగా అయితే చేస్తామో అదే మాదిరిగా ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తూ ఉండొచ్చు. దాని నుంచి ఎక్కువ అయితే డబ్బు సంపాదించవచ్చు అనమాట. దీనికి చాలా ప్లాన్స్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే చదువుకున్న వాళ్ళేమో ఇంకా షేర్ మార్కెట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వాటి గురించి సంబంధించి ఇంకా నేర్చుకుని పోండి. డబ్బులు అనేది పెరుగుతాయి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ పక్కగా అవసరం. అదే చదువుకున్న మాత్రం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో పోండి. లేదంటే కనుక ఈ పోస్ట్ ఆఫీస్ ఏవైతే ఉంటాయో ఈ రికరింగ్ ఫండ్స్ ఇవన్నీ, సో వీటన్నిటికి సంబంధించి ముందుకెళ్ళండి. ఈ విధంగా వెళ్ళడం ద్వారా చాలా యూజెస్ అయితే ఉంటాయి అనమాట ఫ్యూచర్లో.